మీకు ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాద్ చేస్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడింది ఒకసారి. అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిందా మీరందరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? చూసినాం సార్, 1కి 2 సార్లు చూసి మురిసిపోయినాం. పరిపాలన శాత కదన్నోలే మన సత్తా చూసి కుమిలి కుమిలి ఏడ్చేటట్టు చేసిన ముచ్చట్లు ఎట్లా మర్చిపోతాం సారు? ఊరు గ్రూప్లల్లా షేరింగ్లు చేసి వైరల్ చేసినాం. తెలంగాణ మొత్తం సంబరపడే ముచ్చట. ఓడిపోతారు మీరు అన్నోడే మీరే గెలిచిండ్రు అన్నప్పుడు వచ్చే ఆనందం చిన్న ఉంటదా? అందుకే అస్సలే మరవలేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? కాకపోవడేంది, మీరు 2 ఏళ్లలో అంటున్నారు గాని 6 నెలలనే ఆగమాగమైంది. ఏడాదిలో భూముల భూమి నీటి బుడగ తీరైంది. 100% సీను రివర్స్ అయింది. నేను సిద్దిపేట పోయినా, ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలన్నీ చెప్పుకుంటా ఎవడైనా లగ్గం ఉండి అమ్ముకుందామంటే భూమి అంతా లేదు సార్. ఏమైతుందంటే 40 లక్షలకి అడుగు తీయలేదు, ఇప్పుడు 20కి ఇస్తామంటే కూడా ఎవడత్తలేడు వాడు. హరే సిద్దిపేటలనే కాదు సారు, మొత్తం తెలంగాణలో గట్లనే ఉన్నది పరిస్థితి. కేసీఆర్ పరిపాలనలో ఉన్న భరోసా లేదు, భూముల వ్యాపారాలు లేవు. అదేదో టీవీ యాంకర్ అన్నట్టు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయినాయి. బీఆర్ఎస్ పాలనలో చూసుకొని మురిసిన భూమి ఇప్పుడు ఏడిపిస్తున్నది. పైసలు పెట్టుకొని ముందట పెట్టుకొని ఏడ్చినట్టున్నది వ్యవహారం. సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. గజ్వేల్లో మీ అందరికి అనుభవమే ఉంటది. రేట్లు తగ్గినాయా పెరిగినాయా? మీకు తెలియదేమున్నది సారు, మళ్ళా గుర్తు చేసి ముళ్ళు గుచ్చినట్టు చేస్తారు. రేట్లు పెరుగుడు ఎక్కడిది? దుఃఖం లేనోడు దున్నపోతును కొనుక్కునేటట్టు అయింది. సగానికి సగమైంది, ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఇంకేమైతుందో. దోసాల్లో సగమైంది. ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఏడాది 2 ఏళ్ళు ఉంటే ఇంకెంత తగ్గుతుంది చెప్పలేం. పిచ్చోని చేతిలో రాయి ఏటి శ్రేద్ధ తెలియదు, ఎవలనెత్తి వాళ్ళేది తెలియదు అన్నట్టే ఉన్నది. ఎట్లా పాడైతాయో ఏమో ఇంకా 3 ఏళ్ళు. బేరాలు బంధు, కార్లు గుంజుకపోతుర్రు, మోటార్ సైకిళ్లకు ఇన్స్టాల్మెంట్లు లేవు, దుకాణాలు బంద్ అయిపోయినాయి, డీజిల్ కు పైసలు లేవు, బేరాలు లేవు, కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు, ప్లాట్ కొనేటోడు లేడు. ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు. నిజమేనా? అన్ని నిజాలే చెప్పి మళ్ళా నిజమేనా అని అడుగుతారా సార్? పెంట మీద పెసళ్ళు పోసి ఏరుకున్నట్టు అవుతున్నది. మెడల పడ్డ పాము కరవక తప్పదన్నట్టు ఎక్కడ కాటేస్తుందా అని చూసుకుంటుంటున్నాం.